నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను నట్టేట ఉంచింది. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందంటూ మాయమాటలు చెప్పి ఆ బాధ్యతలను వైకాపా నాయకులకు అప్పగించగా అదే అదునుగా కేంద్రం ఇచ్చిన సొమ్మును మింగేశారు. నాసిరకంగా ఇళ్లను నిర్మించి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా జగనన్న కాలనీలో నిర్మించిన ఇళ్లలో ప్రజలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం దృష్టి సారించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్న విచారణ క్షేత్రస్థాయిలో కొలతలకే పరిమితమయ్యిందని, నాణ్యతను పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం. కొద్ది రోజులుగా గృహ నిర్మాణ శాఖ విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఇందుకూరుపేట మండలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో వేగంగానే జరిగింది. ఎక్కువ ప్రాంతాలను పరిశీలించాల్సి ఉండడంతో బృందాలుగా విడిపోయిన అధికారులు కావలి డివిజన్లోని కావలి, అల్లూరు, వింజమూరు, బోగోలు, కావలి రూరల్ అర్బన్లతో పాటు వెంకటాచలంలో మనుబోలు, పొదలకూరు, టీపీ గూడూరు, సంగం, ఆత్మకూరు, నెల్లూరు అర్బన్, రూరల్, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలోని జగనన్న కాలనీలలో ఉన్న సుమారు 55,000 ఇళ్లను పరిశీలించినట్లు సమాచారం. దీంతో పాటు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన సిమెంట్, స్టీల్, ఇతర సామాగ్రి వివరాలపైన దృష్టి పెట్టారు. నెల్లూరు కావలి కార్యాలయంలో రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి ఆన్లైన్లో తీసుకున్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో బేరీజు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఐచ్ఛికం 3లో ఇంటి నిర్మాణ పనులను దక్కించుకున్న గుత్తేదారులు వాటిని ఇసుక గూళ్లలా నాణ్యత లేకుండా నిర్మించారు. ప్రభుత్వం నుంచి ఇసుక, సిమెంట్, ఇనుము, శానిటరీ, కరెంట్ తదితర సామాగ్రి తీసుకున్నా అధిక శాతం ఇసుక కలిపిన మిశ్రమంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారు. పునాదులను సైతం ఎక్కువ చోట్ల 2.5 అడుగుల నుంచి 3 అడుగుల లోపే తీశారు. అందులో కాంక్రీట్ పిల్లర్లపై నేలమట్టంలో బీమ్లు వేశారు. వాటిపై 2.5 అడుగుల ఎత్తున ఫ్లాష్ బ్రిక్స్ గోడ కడుతున్నారు. అందులో సిమెంట్ తక్కువ, ఇసుక ఎక్కువ కలపడంతో ఆయా గోడల నుంచి ఇసుక రాలుతోంది. ప్రస్తుతం పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ఆన్లైన్లో చెప్పినట్లు ఇళ్లు ఉన్నాయా, నిర్దేశించిన ప్రకారం పొడవు వెడల్పులున్నాయా అంటూ కొలతలు తీస్తున్నారు. ఇళ్ల నాణ్యతను తేల్చడంపై దృష్టి సారించడం లేదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. దీనిపై ఆ విభాగం అధికారులను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు. అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ బాగా పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే దోపిడీ చేస్తారో, నోళ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడడం, అది వాళ్ళు ఏ పార్టీ వాడైనా. అది ఈరోజు ఎంక్వైరీ వేయించాడు, సంతోషం. వాటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది.
ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.